మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ప్రధాని నరేంద్ర మోదీతో రాఘవ్ చద్దా భేటీ అయ్యారు. కేబినెట్ లోకి రాఘవ్ చద్దాను తీసుకోనున్నారా? గతంలో కేంద్రానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు రాఘవ్ చద్దా. కేబినెట్ విస్తరణలో రాఘవ్ చద్దాకు జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది, చోటు దక్కబోతుందని. బీజేపీ నేతగా ప్రధానిని కలవడం రాఘవ్ చద్దా మరి ముఖ్యంగా రాజకీయ ప్రయాణంలో మరో కీలకమైనటువంటి మలుపుగానే భావించాలి. జెన్జెట్ ఆందోళనతో యువతపైన ప్రధానంగా బీజేపీ ఫోకస్ పెంచిన నేపథ్యంలో సోషల్ మీడియాలో రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఆసక్తికరమైనటువంటి పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి భావోద్వేగంతో పోస్ట్ పెట్టారు రాఘవ్ చద్దా. ప్రధానంగా ప్రధానిని కలవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది రాఘవ్ చద్దా చేసినటువంటి కీలకమైనటువంటి అంశం. అట్ ద సేమ్ టైం రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఆసక్తికరమైనటువంటి పోస్ట్ చేశారు. యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీతో తొలిసారిగా భేటీ అయ్యారాయన. ఈ భేటీ సారాంశాన్ని సోషల్ మీడియాలో ఒక రకంగా భావోద్వేగంతో ఆయన ప్రదర్శించారు. ఈ సమావేశం తనకెంతో విలువైన అనుభూతినిచ్చింది. ఈ ఉదయాన్ని తన జీవితాన్ని ఎప్పటికీ మర్చిపోలేనట్టు కూడా, ఎప్పటికీ గుర్తుంచుకుంటానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి ఉదయం ఇది. ప్రధాని నరేంద్ర మోదీని కలవడం, మరి ముఖ్యంగా ఆయన కలిసేటువంటి అవకాశం లభించడం, సుదీర్ఘమైన ఎంతో ఉపయోగకరమైనటువంటి చర్చ జరిగింది. ఆయన విలువైనటువంటి సమయం కేటాయించినందుకు, ఆయన ఆలోచనలు మార్గదర్శకత్వం పొందేటువంటి అవకాశం కలిగినందుకు కృతజ్ఞతలు అంటూ కూడా రాఘవ్ చద్దా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆప్ నుంచి బీజేపీలో చేరారు రాఘవ్ చద్దా. రాఘవ్ చద్దా గురించి కొన్ని విషయాలు మనం కూడా చర్చించాలి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతగా, కీలక నేతగా ఉన్నటువంటి ఆయనతో పాటుగా మద్దతుగా ఉన్నటువంటి ఎంపీలందరినీ తీసుకొని బీజేపీ వైపు పయనించడం, బీజేపీలోకి అడుగులు వేయడంతో అసలు బీజేపీలో ఒక రకమైనటువంటి కీలకమైనటువంటి చర్చ జరిగింది. పంజాబే ఒక మిషన్ గా తీసుకొని మిషన్ పంజాబ్ ను ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా రాఘవ్ చద్దాతో బీజేపీ ఒక ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ చేపట్టినా అనేటువంటి చర్చ కూడా మొదలైంది. కానీ ఆప్ నుంచి బీజేపీలో చేరినటువంటి రాఘవ్ చద్దా మోదీని కలిసిన తర్వాత ఈ ఉదయం ఎప్పటికీ గుర్తుంచుకుంటానంటూ పేర్కొనడం గమనించదగ్గ విషయం. ప్రధానితో జరిగినటువంటి ఈ సమావేశం కేవలం మర్యాద పూర్వకమైనటువంటి భేటీయా, లేదా రాఘవ్ చద్దాకు మరింత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించేటువంటి సంకేతమా అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో అయితే మొదలైంది. రాఘవ్ చద్దా ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. మరి ముఖ్యంగా జెన్జీ దృష్టిని ఆయన ఆకర్షించినటువంటి తీరు ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే బీజేపీలో చేరిన తర్వాత రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పలు అంశాలపైన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. రీసెంట్ గా జంతర్ మంతర్ ఇష్యూ మనం చూసాం. పేపర్ లీకేజ్ కారణంగా పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం పైన ఒక రకంగా విరుచుకుపడ్డారు జెన్జీ ఉద్యమం. సో దీనికి సంబంధించి సీజేపీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఉద్యమం పైన ఎక్కడ ఆయన స్పందించినటువంటి తీరే కనబడింది. ఎందుకంటే అధికార పార్టీలో మేము చేరాం కాబట్టి, అధికార పార్టీ ఎంపీలుగా మేము ఉన్నాం కాబట్టి, అధికార పార్టీ ఎంపీలుగా మేము కొనసాగుతున్నాం కాబట్టి అధికార పార్టీ పైన చేసేటువంటి పోరాటాలపైన విమర్శలు గుప్పిస్తూ మేము స్పందించాల్సినటువంటి సందర్భం, సమయం కాదు అనేటువంటి రీతిలో ఆయన మౌనం మాత్రమే దాల్చారు. కానీ పార్లమెంట్ వేదికగా కీలకమైనటువంటి అంశాలను లేవనెత్తినటువంటి పరిస్థితులు మనం చూసాం. మొబైల్ రీఛార్జుల అంశం దగ్గర నుంచి సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి అంశాన్ని రాఘవ్ చద్దా పార్లమెంట్ లో లేవనెత్తడం, బీజేపీ వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి స్టేట్మెంట్లు, బీజేపీ ప్రభుత్వం పైన విమర్శించినటువంటి విమర్శలు, ఈ మొత్తం కూడా దేశంలో సోషల్ మీడియా వేదికగా యువత మొత్తాన్ని ఆకట్టుకున్నాయి. కానీ రాఘవ్ చద్దా బీజేపీలో చేరిన తర్వాత ఆయన ఫాలో అయినటువంటి వారి సంఖ్య, అన్ఫాలో చేసేటువంటి వారి సంఖ్య క్రమంగా పెరిగిపోయినటువంటి వేళ. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంపీగా మాత్రమే రాఘవ్ చద్దాను పరిశీలిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో రాఘవ్ చద్దాకు కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించబోతున్నారు అనేటువంటి ఊహాగానం అయితే చాలా బలంగా వినబడుతుంది. దీనికి గల పరిణామాలు, దీనికి గల కారణాలు, అసలు ఏ ఈక్వేషన్స్ ప్రకారం రాఘవ్ చద్దాను కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారు అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం చర్చించే ముందు నీట్ విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. నీట్ నిరసన పైన ఎందుకు మౌనంగా ఉన్నారు అనే దానిపైన ఇప్పటికీ పార్లమెంట్ లో ఆయన వివరణ కూడా ఇచ్చుకున్నారు. తన రోల్ మారింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితిలో తాను లేనని ఆయన చెప్పుకొస్తున్నారు. అయితే విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేటువంటి పేపర్ లీక్ వ్యవస్థ పైన కఠిన చర్యలు అవసరమని, ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని, పరీక్షల పారదర్శకత కోసం కఠినమైనటువంటి చట్టాలు, వ్యవస్థలో సంస్కరణలు అవసరమని ప్రభుత్వ వైఖరిని ఆయన మద్దతు తెలపడం జరిగింది. అంటే రాఘవ్ చద్దా మోదీతో తాజాగా భేటీ కావడం ప్రస్తుతం రాజకీయ వర్గాలు ఆసక్తిని రేకెత్తించేటువంటి అంశంగానే భావించాలి. ఎందుకంటే బీజేపీలో చేరిన తర్వాత పార్టీ కార్యక్రమాలు మరింత చురుగ్గా పాల్గొంటున్నారు. కీలక విధానపరమైనటువంటి అంశాలపైన ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా
తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఏదేమైనా ఒకప్పుడు బీజేపీని ఒక రాజకీయ వేదికమైనటువంటి అంశం పైన ఎంచుకొని పదే పదే విమర్శలు గుప్పించినటువంటి ఆయన ఇప్పుడు బీజేపీ ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా తన పార్టీగా ఆయన సానుకూలంగా ఉండడం, సానుకూల ప్రకటనలు మాత్రమే చేయడం, ప్రభుత్వ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీగా ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసిన తర్వాత దేశవ్యాప్తంగా కొత్త చర్చ కూడా మొదలైంది. ఇప్పుడు రాఘవ్ చద్దాకు కేంద్ర కేబినెట్ లో అవకాశాన్ని కల్పించబోతున్నారా? ఈక్వేషన్స్ ఒకసారి చూద్దాం. ఒకటి, పంజాబ్ కి సంబంధించినటువంటి కీలక నేత. రాబోతున్నటువంటి పంజాబ్ ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీ ఒక ఎజెండాతో ముందుకు వెళ్ళాలి అంటే పంజాబ్ నుంచి ప్రాతినిధ్యాన్ని పెంచాలి. పంజాబ్ నుంచి ప్రాతినిధ్యాన్ని పెంచాలి అంటే రాఘవ్ చద్దా నేతృత్వంలో గతంలో ఆయన ఢిల్లీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన, ఇప్పుడు పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న, పంజాబ్ లో అత్యంత కీలకమైనటువంటి నేతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. తనకంటూ కొంతవరకు ఫాలోయింగ్ ఉంది, తనకంటూ ఒక చరిష్మా ఉంది. కాబట్టి రాఘవ్ చద్దాకు కేంద్ర కేబినెట్ లో చోటు కల్పిస్తే మరింత ఉపయోగపడేటువంటి అవకాశం కలగవచ్చు అనేది బీజేపీ అధిష్టాన ఆలోచనగా తెలుస్తుంది. రెండు, జెన్జీకి సంబంధించినటువంటి కీలక నేత. ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ జెన్జీ యువతను ఆకర్షించేటువంటి ధోరణి ప్రతి రాజకీయ పార్టీ కూడా కీలకంగా తీసుకుంటుంది. రాఘవ్ చద్దా ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయినా లేదా రాఘవ్ చద్దా జెన్జీని ఆకట్టుకునేటువంటి విధానమైనా, ఆయన మాట్లాడేటువంటి తీరైనా ఈ మొత్తం కూడా బేరీజు వేసుకున్న తర్వాత జెన్జీ పరంగా కీలకమైనటువంటి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాఘవ్ చద్దాకు ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో అవకాశం కల్పిస్తే అది బీజేపీకే కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే రాఘవ్ చద్దా ఇప్పుడు బీజేపీ నేతగా ప్రధానిని కలవడం ఆయన రాజకీయ ప్రయాణంలో ఒక కీలకమైనటువంటి మలుపుగానే గమనిస్తుంది. అయితే మరోవైపు ఇవాళ ఢిల్లీలో ఐఐటి స్నాతకోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దేశ యువత పైన ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందినటువంటి భారత్ అంటే వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో యువత యొక్క శక్తి, ప్రతిభ కీలకమంటూ కూడా ప్రధాని ప్రశంసించారు. యువతలో ఉన్నటువంటి ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యాలు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయంటూ కూడా ప్రధాని చేసినటువంటి కామెంట్స్. ఈ మొత్తాన్ని బేరీజు వేసుకున్న తర్వాత ఓవైపు యువతకు సంబంధించినటువంటి ఒక ప్రధాన ఎజెండాతో ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ లెవెల్ లో యాక్టివ్ అవుతుంది. బీజేపీ యువతకు ప్రాధాన్యం ఇస్తున్నామంటూ కూడా మోదీ కీలకంగా చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో మీరు ప్రశ్న అడగని నేను సమాధానం చెప్తాననేటువంటి రీతిలో రాహుల్ గాంధీ యాక్టివ్ అయిపోయారు. పంజాబ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాఘవ్ చద్దా లాంటి ఒక యువ ఎంపీకి కేంద్ర కేబినెట్ లో చోటు కల్పిస్తే ఖచ్చితంగా అది బీజేపీకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఉంది. రెండు, మరి ముఖ్యంగా ఎన్నికల టైం, పంజాబ్ ఎన్నికలు మాత్రమే కాదు సాధారణ ఎన్నికలను కూడా బేరీజు వేసుకున్న తర్వాత యువతకు కేబినెట్ లో అగ్రతాంబూలం ఇస్తున్నాం, యువ ఎంపీలకు కేబినెట్ లో కీలకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తున్నాం, కీలక శాఖలు అప్పగిస్తున్నాం అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన ధోరణి అయితే కీలకంగా కనబడుతుంది బీజేపీ అధిష్టానం దగ్గర. దీన్నే బేరీజ్ వేసుకుని రాఘవ్ చద్దాకు కేంద్ర కేబినెట్ లో బెరుతు ఆల్మోస్ట్ ఖాయం. అంటే కొన్ని ఊహాగానాలు ఇంకా ఎంతవరకు వెళ్తున్నాయంటే క్రీడలు యువజన సర్వీసుల శాఖానికి ఇవ్వబోతున్నారు, విద్యాశాఖ ఆయన కేటాయించబోతున్నారు, కీలక శాఖలు రాఘవ్ చద్దా చెంత చేరబోతున్నాయి అనేటువంటి ఊహాగానాలు అయితే పంజాబ్ లో ఇప్పటికే మొదలైపోయాయి. దీనిపైన బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా లేదా రేపు రాష్ట్రపతి భవన్కి వెళ్ళేటువంటి లిస్టులో రాఘవ్ చద్దా పేరు ఉంటుందా లేదా అనేటువంటి విషయాలు పక్కన పెట్టేస్తే పంజాబ్ ఎన్నికలు జెన్జీని ఆకర్షించడం, యువతకు కేబినెట్ లో పెద్ద పాత్ర పోషిస్తున్నాం, పెద్ద పీట వేస్తున్నాం అనేటువంటి ఆలోచన చేయడం, ఇలాంటి బలమైన సంకేతాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే రాఘవ్ చద్దా లాంటి నాయకుడికి కేబినెట్ లో చోటు కల్పించాలి అనేటువంటి ఒక ఆలోచన ధోరణి బీజేపీ అధిష్టానం మధ్యలో ఉన్నట్లుగా తెలుస్తుంది. చూడాలి, తాజాగా రాఘవ్ చద్దా ప్రధాని మోదీని కలిసినటువంటి తీరు, ఆయన పెట్టినటువంటి ట్వీట్, దాంట్లో కూడా ఒక రకమైనటువంటి భావోద్వేగాన్ని, ఈ రోజు ఉదయం నా జీవితాన్ని నేను మర్చిపోలేనటువంటి అనుభూతిని నాకు ఇచ్చింది అనేటువంటి రీతిలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రధానమంత్రిని తిట్టినటువంటి నాయకుడు ఇప్పుడు ఆయన్ని కలిసిన తర్వాత అసలు మర్చిపోలేనటువంటి రీతిలో చేసినటువంటి కామెంట్స్ ఏ మాత్రం సబబు అంటూ కొంతమంది నెటిజన్లు నెగిటివ్ గా కూడా కామెంట్ చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. చూడాలి, తాజా భేటీ తర్వాత రాఘవ్ చద్దాను కేంద్ర కేబినెట్ లో ఎంతవరకు ఛాన్స్ కల్పించబోతున్నారు, కల్పిస్తే ఏ విధమైనటువంటి సంకేతాలు పంజాబ్ ఎలక్షన్స్ మీద పడేటువంటి అవకాశం కనబడచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాఘవ్ చద్దా లాంటి నాయకుడికి కేంద్ర కేబినెట్ లో చోటు ఇస్తే నిజంగా జెన్జీకి సంబంధించినటువంటి దాంట్లో కీ రోల్ పోషించేంత ప్రభావం పడుతుందా? అలాంటి సంకేతాలు